హలో గైస్, దిస్ ఈజ్ బీకేఆర్ క్రియేషన్స్. ఇప్పుడు మనం అయితే కేదార్నాథ్, బద్రీనాథ్ రెండు కవర్ చేద్దాం. నేనైతే ముందుగా నా దగ్గరలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. ముందు మనం ఢిల్లీ వెళ్ళాలి. మనకు ఢిల్లీ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. ఢిల్లీ నుంచి నాతో నా ఫ్రెండ్ యాడ్ అయ్యాడు. సో ఇద్దరం కలిసి ఫస్ట్ హరిద్వార్ వెళ్ళాము. హరిద్వార్ నుంచి మనకి రిషికేష్కి ఆటోస్ ఉంటాయి, షేరింగ్ ఆటోస్. 70 రూపాయలు తీసుకుంటారు షేరింగ్ ఆటో అయితే. సో వెళ్ళిపోవచ్చు, పర్ పర్సన్కి 70 రూపాయలు తీసుకుంటారు. గైస్, నేను నా ఫ్రెండ్ అయితే ప్లాన్ ఏం చేయలేదు. ప్లాన్ ఏం చేయకుండా డైరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్టార్ట్ అయిపోయాము. సో మీరైతే ఫ్యామిలీతో లేదట్టయితే ప్లాన్ చేసుకుని వెళ్ళండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? సో మనం హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రిషికేష్కి మనం వెళ్ళాలి. సో అక్కడ ఆటోలు ఉంటాయి, షేరింగ్ ఆటోలు. పర్ పర్సన్కి 70 రూపాయలు తీసుకుంటారని చెప్పి, సో వెళ్ళిపోవచ్చు, మనకి ఇబ్బంది ఉండదు. మనకి యాత్రా పాస్ అని చెప్పి ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తారు. అది మనకి హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేదా రిషికేష్ బస్ స్టాప్లో అయినా సరే మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు. పర్ పర్సన్కి 50 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ అది చేయించుకోకపోతే మన మొబైల్ అయినా చేసుకోవచ్చు. మన మొబైల్ అయితే ఉత్తరాఖండ్ యాప్ ఉంటుంది. సో దాని ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అనేది అయిపోతుంది అది కూడా. గైస్, రిషికేష్లో మనం ఇంపార్టెంట్ ప్లేస్ కవర్ చేయాలి. అది వచ్చేసి రామ్ జూలా. ఇది మనకి రివర్ ఫ్లోటింగ్ అవుతుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో గంగాహారతి ఇస్తారు అంట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మనకి అదొక ప్రపంచంలాగా ఉన్నట్టుంది. ఇక్కడ ఈ సరౌండింగ్ వెదర్ కానీ ఇదంతా చెప్పడానికి అయితే నాకు మాటలు రావట్లేదు అనమాట. దేవుడి యొక్క సన్నిధి అన్నట్టు అంటారు కదా. సో మైండ్ అయితే చాలా రిలీఫ్ అవుతుంది అనమాట ఇక్కడికి వస్తే. సరౌండింగ్ అయితే చాలామంది వస్తారు. ఇక్కడికి సౌత్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు అనమాట. సో మన లాంగ్వేజ్ పరంగా అయితే కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. మేబీ వెళ్ళే కొంచెం బేసిక్స్ అంతా తెలుసుకుని వెళ్తే చాలు అనమాట. లాంగ్వేజ్ పరంగా అయితే చాలు, సరిపోతుంది. బట్ ఏదైనా సరే ఎవరైనా చెప్పినా సరే గబాల్ని అయితే నమ్మొద్దు, కొనొద్దు ఏదైనా. ఎందుకంటే చాలా ఫ్రాడ్ జరుగుతాయి అనమాట కొన్ని అయితే. మేమైతే అట్లాగే అనుకున్నాం. నాతో నా ఫ్రెండ్ ఉన్నాడు. సో తనకి లాంగ్వేజ్ వచ్చు. సో తను కవర్ చేస్తాడు. ఇద్దరు సెట్ అయిపోయింది మనకి తన వల్ల అయితే మొత్తం. ఇప్పుడు మేమైతే ఇక్కడ రామ్ జూలా దగ్గర ఉన్నాం కదా. ఇక్కడైతే గంగాహారతి దగ్గర ఉన్నాం. స్నానం చేసి మేము బయలుదేరిపోతున్నాం దర్శనం చేసుకుని దేవుడిది. గైస్, మేము వెళ్ళే రోజు అయితే కేదార్నాథ్ అయితే ఫుల్ రష్ ఉందన్నారు. సో బద్రీనాథ్ వెళ్ళి బద్రీనాథ్ నుంచి కేదార్నాథ్ కవర్ చేద్దామని చెప్పి మేము ప్లాన్ చేసాం. కానీ మా దగ్గర యాత్రా పాస్ రిజిస్ట్రేషన్ అయితే లేదు. కాబట్టి మేము అక్కడక్కడ ఉత్తరాఖండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మాకైతే కొంచెం సింపుల్గా అయిపోయింది అనమాట. ఇంకా మాకైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 5కి బస్సు ఉంది. బస్ స్టార్ట్ అయింది. సో మేము బస్కి అయితే వచ్చేసాం అనమాట. మనకి ఇంకో విషయం, అక్కడ రిషికేష్లో బస్ స్టాండ్ పక్కన ఫ్రీగా ఫుడ్ పెడతారనమాట. మీరు ఏది పడితే అది అయితే తీసుకోకండి, ఎందుకంటే ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. మనీ కొంచెం మీకు ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుంది. సో అక్కడ పక్కన అకామిడేషన్ ఇస్తారు. బస్ స్టాప్లోనే ఉంటుంది మనకి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి, అక్కడ సరౌండింగ్లో చూడండి. ఫ్రీ ఫుడ్ ఇస్తారు, ప్లస్ అందులో అకామిడేషన్ ఇస్తారు. మనకి కేదార్నాథ్ యొక్క లైవ్ ఫుటేజ్ కూడా అక్కడ దొరుకుతుంది మనకి అవైలబుల్లో. అంటే అక్కడ బిగ్ స్క్రీన్ మీద వేస్తారనమాట. సో ఒకసారి మీరైతే చూడండి. మనం కేదార్నాథ్ వెళ్ళినా బద్రీనాథ్ వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి మనకి రిషికేష్ నుంచి అయితే మెయిన్ స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. కేదార్నాథ్ ఆర్ రిషికేష్, యమునోత్రి, గంగోత్రి ఏదైనా సరే మనం వెళ్ళాలంటే ఎక్కడికైనా ఇక్కడ నుంచే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే బద్రీనాథ్ వెళ్తున్నాం. మేము వెళ్ళే దేవాలయంలో అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఫుల్ ట్రాఫిక్. మేము మార్నింగ్ 5 ఎక్కితే ఈవినింగ్ 7 కల్లా దిగాం. అంటే మా బస్ కొంచెం గేర్ సంథింగ్ ప్రాబ్లం అయింది. సో దానివల్ల అయితే చాలా లేట్గా నడిచింది మా బస్ అయితే. చాలా లేట్గా వెళ్ళాము. సో దానివల్ల అయితే కొంచెం ప్రాబ్లం అయింది. కానీ వెళ్ళే దారిలో ఉంటుంది గాయస్. అది నేనైతే మాటలు చెప్పలేను. అది మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే తెలుస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ అనేది. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. ఆ కొండలు, ఆ మలుపుల దగ్గర నుంచి ఆ లొకేషన్ కానీ ఆ మంచు, అది మాటలు చెప్పలేను. వీడియో అయితే చూపిస్తాను, అది ఒకసారి చూడండి. గైస్, మేమైతే బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోయాము. మాకు వచ్చేసి రిషికేష్ బస్ స్టాప్ నుంచి రిజిస్ట్రేషన్ ఉంది అని చూపిస్తే వాళ్ళు మనకి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 630 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. వాళ్ళు అయితే డైరెక్ట్గా బద్రీనాథ్ తీసుకొస్తారు. సో మీరైతే యాత్రా పాస్ అక్కడ చేసేసుకోండి, ఇబ్బంది ఉండదు. మనకి ఉత్తరాఖండ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ డేట్ పెట్టి మేము ఈ డేట్ వచ్చాం. డేట్ పర్టికులర్గా చూడలేదు, జస్ట్ ఫర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉందా అని చెక్ చేస్తున్నారు అంతేను.
సో మేమైతే నైట్ దిగేసి వేరే చోట స్టే చేసాం. స్టేయింగ్ వచ్చేసి 1000 రూపీస్ తీసుకున్నారు. మేము 4 మెంబర్స్ ఉన్నాము, ఇక్కడ వేరే వాళ్ళు యాడ్ అయ్యారు మాకు అనమాట. సో 4 మెంబర్స్ మేము కలిపి తీసుకున్నాం. అది మాకు అన్ఎక్స్పెక్టెడ్లీ దొరికింది రూమ్ అయితే, అది చాలా చిన్న రూము కానీ బట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. సో 1000 రూపీస్ పడింది. నెక్స్ట్ మేమైతే ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనానికి వస్తే ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. మాతో పాటు బస్సులో 6 మెంబర్స్ వచ్చారు, వాళ్ళు బెంగళూరు వాళ్ళు. సో వాళ్ళు కూడా మాకు ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. వాళ్ళు మేము వచ్చేసరికి లైన్లో ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు 1 or 2 hours అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఫైనల్లీ నాకు నా ఫ్రెండ్ గారికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. బద్రీనాథేశ్వరుడిది ఇద్దరం కలిసి ఎంతో కష్టపడి ఎంతో అసలు ప్లాన్ ఏం చేసుకోకుండా ఎన్నో కష్టాలు పడ్డాము ఇక్కడ రావడానికి. ఫైనల్లీ ఇద్దరం అయితే కంప్లీట్ చేసాము. ఆ కష్టం అనేది మాకే తెలిసింది, ఎందుకంటే ఏ ప్లాన్ ఏమీ లేకుండా వచ్చాం కాబట్టి. సో ఇక్కడ పక్కనైతే ఇంకోటి మాన్ అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. గైస్ ఇప్పుడు మనమైతే మాన్ అని వాటర్ ఫాల్ దగ్గర వెళ్తాం. సరస్వతి దేవి అనమాట. సో ఈమె అయితే ఈ వాటర్ ఫాల్ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇది ఒక మునీశ్వరి శాపం వల్ల ఈ వాటర్ ఫాల్ మనకు కనపడకుండా పోతుందంట. అదే చూపిస్తాను మీకు. పక్కన ఉన్నది సరస్వతి దేవి టెంపుల్ అనమాట. మనకి ఇంకా గైస్ మన ఇండియాలోనే లాస్ట్ షాప్ అనమాట. ఇక్కడతో ఏమి ఉండవు, ఇంకా అంతా ఎంటర్ అయిపోతాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. ఈ వీడియోని కంటిన్యూషన్ చేస్తాను.